హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా తక్కువ ఖర్చుతో చికెన్ రైస్ని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేశారంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే చాలా బాగా చేస్తారు. మధ్యాహ్నం లంచ్కైనా సరే, ఈవినింగ్ డిన్నర్కైనా సరే ఇలా వేడివేడిగా చికెన్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి చికెన్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను, అంటే పావు కేజీ. ఇలా తీసుకున్న చికెన్ను మంచిగా కడిగేసి ఇట్లా కొంచెం చిన్న సైజులో కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం వీటిని డీప్ ఫ్రై చేసి రైస్లో వేస్తాం కాబట్టి చిన్న పీసులు ఉంటేనే ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. కాబట్టి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఈ చికెన్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అదేవిధంగా 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే మీరు మాత్రం ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే దీంట్లోకి 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాను. ఇంకా వేరే గరం మసాలాలు నేను ఏం వేయట్లేదు. అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, అలాగే కార్న్ఫ్లోర్ 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం పుదీనాకు కూడా దీంట్లో వేసేస్తున్నాను కట్ చేసి. కొంచెం మంచి వాసన రావాలంటే ఇలా కొంచెం పుదీనా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ వేయకుండానే మంచిగా కలిసేటట్టు కలపాలి. చికెన్ మనం కడుగుతాం కాబట్టి కొంచెం నీరులాగా పట్టి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా వాటర్ వేయకుండానే కలపాలి. ఇలాగ కలిపిన తర్వాత సగం నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ రసం వేసుకొని కలిపితే చాలా బాగుంటుంది. చికెన్ కొంచెం స్పైసీగా వస్తుంది. ఇలా మంచిగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి అరగంట సేపు వరకు కూడా దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రైస్ ఉడకబెట్టి చల్లారబెట్టి రెడీ ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వేసాను. వీలైతే మీరు మామూలుగా రెగ్యులర్గా వండుకునే రైస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అయితే అన్నం వండుకునేటప్పుడు అన్నం ముద్దలు ముద్దలుగా అలాగే అంటుకోకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి ఉడకబెట్టండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ముందుగా కలిపి ఉంచిన చికెన్ వేసి ఇలా వేయించుకొని రెడీ ఉంచుకోవాలి. అయితే చికెన్ వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. ఎందుకంటే చికెన్ను మనం ముందుగా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా మసాలాలు కలిపి ఇలా వేస్తున్నాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి మెల్లగా ఉడకడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ తీసుకొని ఏదైనా గిన్నెలోకి కొట్టేసిన తర్వాత ఈ ఎగ్స్ని బీటర్తో కానీ లేదంటే ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా బాగా బీట్ చేసేయాలి. ఇలా ఎగ్ని బాగా బీట్ చేసి వేయడం వల్ల ఎగ్ మంచిగా పొంగుతుంది కాబట్టి ఇలా వచ్చేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్న గిన్నె కానీ లేదంటే కడాయి కానీ పెట్టేసేయాలి. ఇది బాగా వేడైన తర్వాత 20 to 30 ml ఆయిల్ మాత్రమే వేస్తున్నాను నేను. కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా వేడైన తర్వాత ఎగ్ని ఇలా వేసేయాలి. 1/2 మినిట్ వరకు ఇలా కాలిన తర్వాత దీన్ని మెల్లగా కలపాలి. అయితే ఈ ఎగ్గును మాత్రం బాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోకుండా కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పటి నుండి వీలైనంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిలను రౌండ్గా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల రైస్ కొంచెం స్పైసీగా వస్తుంది కాబట్టి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలిపేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి 1/4 టీ స్పూన్ వరకు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, అలాగే ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి రెడీ ఉంచుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఒకవేళ చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పెద్ద పీసెస్ కనుక ఉంటే వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత కూడా కట్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా అన్నీ మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకోండి. అయితే అన్నం వేసుకునే కంటే ముందు మాత్రం ఇలా అన్నాన్ని విడదీసి అలాగే చల్లార్చి వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసి కలపాలి. ఇలా మసాలా అంతా కూడా ఈ అన్నానికి పట్టేటట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలపాలి.
ఇప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి 1 నిమిషం వరకు కలిపేసుకోవాలి. తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని నిమ్మకాయతో ఉల్లిపాయతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ రైస్ మాత్రం వేడివేడిగానే తింటే బాగుంటుంది, చల్లారిన తర్వాత తింటే అస్సలు బాగుండదు. మరి మీకు కూడా ఈ చికెన్ అండ్ ఎగ్ రైస్ తినాలనిపిస్తే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.